హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. బర్డ్స్ యొక్క బ్రీడింగ్ సీజన్ నడుస్తుంది. మీకు తెలిసిందే, బర్డ్స్ ఇప్పుడు చాలా అంటే చాలా మంచిగా నా దగ్గర బ్రీడింగ్ చేస్తున్నాయి. కానీ చాలా మంది నాకు సబ్స్క్రైబర్ ఫోన్ కాల్ చేస్తుండ్రు, ఇంకా వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నారు, అన్న మా దగ్గర బర్డ్స్ ఫీమేల్ ఎగ్స్ వేస్తుంది, వాటి యొక్క ఎగ్స్ ని అవే తినేస్తుంది. కొందరు చెప్తున్నారు, అన్న మా దగ్గర ఫీమేల్స్ అనేది తోలు గుడ్లు వేస్తున్నాయి. కొందరు చెప్తున్నారు, అన్న మా దగ్గర ఫీమేల్స్ ఒక 2-3 ఎగ్స్ వేస్తుంది. కొందరు చెప్తున్నారు ఫీమేల్స్ ఎగ్స్ వేస్తున్నాయి, పొదుగుతున్నాయి, చిక్స్ వస్తున్నాయి. ఆ రోజు 1 డే 2 డే చిక్స్ అనేది చనిపోతుంది. ఇంకా చాలా మంది అంటారు మా బర్డ్స్ యొక్క ఫీమేల్ అనేది చాలా వీక్ గా అయిపోతుంది, దాని యొక్క మధ్యలో బొక్క అని అసలు ఒక బాగుంది అనేది కనిపిస్తుంది మనకు, అది కనిపిస్తుంది. అది చాలా మంది చెప్తున్నారు. వాటికి మనం ఎలా ఆపాలి, మన బర్డ్స్ యొక్క చిక్స్ అనేది మనం ఎలా చనిపోకమని చూడాలి. ఇంకా బర్డ్స్ ఒక ఫీమేల్ అనేది ఎక్కువగా ఎగ్స్ అనేది ఎలా వేయాలి అనేది మీకు చెప్తాను. ఇది నా వెనకాల నేను కొన్ని సిరప్స్ అవి తీసుకుని వచ్చాను, నా దగ్గర ఇప్పుడు అయిపోవడం వల్ల ఈ రోజు నేను తీసుకుని వచ్చాను. అందుకోసం ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనం ఇది ఎలా యూజ్ చేయాలి, దీనివల్ల బర్డ్స్ ఫీమేల్ ఎలా బ్రీడింగ్ చేస్తాయి. ఇంకా మీకు తెలిసింది, నా దగ్గర బర్డ్స్ ఒక ఫీమేల్ చూసారు మీరు బాక్స్ కుండలో కూడా చిక్స్ 25-30 చిక్స్ ఉండగా చిక్స్ బయటికి రాకముందే ఫీమేల్స్ ఇంకా అది బ్రీడింగ్ చేస్తాయి, బ్రీడింగ్ మోడ్ లో వస్తాయి. ఫీమేల్ అనేది వీక్ గా కాదు, చిక్స్ చనిపోవు. ఇంకా వాటి యొక్క అదే ఎగ్స్ ఎందుకు తిన్నాయి, అన్ని కారణాలు ఈ వీడియోలో మీకు చెప్తాను. అంటే ఈ వీడియో లాస్ట్ వచ్చండి. దీనివల్ల మనము ఒక 70% అనేది ఇవి అన్ని ఆపగలం. ఎందుకంటే బర్డ్స్ కి మనకు మంచి డైట్ ఇవ్వడం వల్ల వాటికి మెడిసిన్ అనేది అది మన బర్డ్స్ కి కావాల్సిన విటమిన్స్ అది ఇవ్వడం వల్ల బర్డ్స్ అనేది చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి, ఇంకా అవి హెల్దీగా ఉంటాయి. ఎందుకంటే బర్డ్స్ బ్రీడింగ్ చేయాలంటే వాటి యొక్క బాడీలో చాలా కాల్షియం అనేది అవసరం. ఎందుకంటే ఎగ్స్ ఇవ్వడానికి కాల్షియం అనేది చాలా అవసరం. ఆ కాల్షియం లోటు అనేది మనం ఇది వెయిట్ ద్వారా తీరుస్తాం. ఇంకా వాటికి మనం సాఫ్ట్ ఫుడ్ అనేది ఇస్తూ ఉంటాం. సాఫ్ట్ ఫుడ్ లో కొన్ని విటమిన్స్ అది కూడా ఉంటాయి. దానికి మంచి విటమిన్స్ కోసం మనం ఇది A to Z మల్టీవిటమిన్ ఇంకా విమినరల్ ఇది ఎలా యూజ్ చేయాలి అనేది మీకు వీడియోలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే వీడియో చూడకుండా మళ్ళీ నాకు కామెంట్ చేస్తారు, ఇంకా అన్న ఇలా ఎగ్ చేస్తుంది, అన్న తోళ్ళు గుడ్లు వేస్తున్నాయి, చనిపోతున్నాయి, చిక్స్ ఫీమేల్ ఇట్లా వీక్ అయిపోతున్నాయి. ఇంకా అందుకోసం వీడియోని ఎప్పుడైనా కానీ లాస్ట్ వరకు చూస్తేనే అది మీకు అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకోసారి చూస్తే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా మీకు బర్డ్స్ కావాలంటే నాకు స్క్రీన్ పైన నంబర్ వస్తుంది, దీనిపైన మీరు మెసేజ్ చేయండి. కాల్ అయితే మాత్రం చేయకండి. ఇంకా ప్రైస్ కూడా చెప్పేస్తాను. చాలా మంది ఏం చేస్తారంటే 1 పేర్ ఎంత అని అదే వచ్చేసి చాలా మంది అది ఉన్నది, ఇంకా ప్రైస్ ఎంత అదే అడుగుతాను. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ అని నేను చెప్తాను. అందుకోసమే ట్రాన్స్పోర్టేషన్ అంటే నేను చేయను. 20 పేర్స్ మీదనే ఉంటేనే ట్రాన్స్పోర్ట్, అది కూడా ఎక్కువ దూరం వరకు చేయడం కుదరదు. ఎందుకంటే మీకు తెలిసింది చాలాసార్లు చెప్తున్నాం, బర్డ్స్ చిన్నగా ఉంటాయి, మనం దారిలో అవి చనిపోతాయి. వాటికి మనం దారిలో మన సీడ్స్ కానివ్వండి, వాటర్ అవి వేయాల. అలాగని మనం తీసుకొని పోతే అవి బతుకున్న బర్డ్స్ అవి చనిపోయినాయి కాదు కదా, అవి చనిపోతాయి. చాలా మంది అంటే మాకు అంత దూరం పంపిస్తారా, అట్లా పంపించండి, ఒక పేరు కావాలి, 20 పేర్స్ కావాలి, అంత దూరం బర్డ్స్ చనిపోవు, అవి చనిపోతాయి. మనం దాన్ని చాలా కేర్ఫుల్ గా తీసుకుని పోవాలా. వాటికి వాటర్ అవి వేస్తుండాలా, సీడ్స్ ఉండాలా, చూడాలా. ఒక్కొక్కసారి బర్డ్స్ అని ఒక్కొక్క దగ్గర కొట్టుకుంటే ఒక్కొక్కసారి కేజీలా అవి చూస్తూ మనం తీసుకుని పోవాలి బర్డ్స్ ని. ఆ తర్వాత నేను పంపిస్తే చనిపోతే అన్న చనిపోయిన బర్డ్స్ మీరు పంపించడం అట్లా అంటారు. అందుకోసమే స్వయంగా మీరు వచ్చి తీసుకుని పోండి. మీకు కావాల్సిన బర్డ్స్ ఇస్తాను, ప్రైస్ కూడా చెప్పేస్తాను. ఒకవేళ మన యంగ్ బర్డ్స్ సెమీ అడల్ట్ బర్డ్స్ మీకు కావాలంటే 350 రూపీస్ పేరు వస్తుంది, 350 రూపాయలు జత మీకు అది వస్తుంది. అదేవిధంగా మీకు బిడింగ్ పేరు కావాలంటే 450 అంటే మీకు 450 రూపాయలు ఒక పేరు వస్తుంది, బిడింగ్ పేరు. అది కూడా మీకు కావాల్సింది, మీకు ఇష్టమున్న కలర్స్ అనేది తీసుకోవాలన్నది, మీకు ఏది కావాలి అది తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది విటమిన్స్ అది మనం ఎలా యూజ్ చేయాలి. ఇది కూడా మీకు ఎంతకు వస్తుంది అది వచ్చింది. ఎందుకంటే ఇంతకు ముందు నేను వీడియో చేశాను విటమిన్స్ది, అందులో చాలా మంది నాకు కామెంట్ చేశారు, అన్న ఇది ఇంతకు వస్తుంది, అది ఎంతకు వస్తుంది. అది నేనేం చేయలేను, మా దగ్గర ఎంత ప్రైస్ అయితే అని ప్రతి చోట సేమ్ ప్రైస్ అనేది ఉండడం అనేది ఉండదు. కొద్దిగా కింద మీద ఒక 10-20 రూపాయలు 5 రూపాయల కింద మీద ప్రైస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర ఎంత ప్రైస్ ఉన్నది, నాకు ఇది ఎంత వచ్చింది, ఇంకా ఇది ఎక్కడ దొరుకుతుంది అది కూడా చెప్పాను. ఇంకా చాలా మంది కాబట్టి అది కూడా చేస్తారు, అన్న ఇది ఎక్కడ దొరుకుతుంది అని. అందుకోసం నేను చెప్పేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనం A to Z మల్టీవిటమిన్ చూపిస్తాను. ఇది ఉన్నది, ఇది ఉమెన్ మెడికల్ అంటే మన మనుషులకు మెడిసిన్స్ అవి దొరుకుతాయి కదా మెడికల్లో, అక్కడ మీకు ఇది A to Z అని చూపిస్తాను. చూడండి, A to Z ఉన్నది. A to Z ఇది మల్టీవిటమిన్ ఉన్నది. ఇది నాకు ఇది ఎంత వచ్చింది అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది 190 MRP ఉన్నది A to Z ది. ఇది నాకు వచ్చింది చూడండి 150 రూపాయలకు ఇది నాకు వచ్చింది. 150 రూపాయలకి ఇది ఎంత ఉన్నది ఇది చూపిస్తాను.
ఇది చాలా మంది దీనిలో మీకు ఇంకోటి వస్తుంది A to Z లో ఒక చిన్నది కూడా వస్తుంది, మన A to Z అనే ఒక డ్రాప్ లో వస్తుంది. డ్రాప్ ఏంటంటే డ్రాప్ లో ఏమవుతుంది అంటే మీకు ప్రైస్ అంటే కొద్దిగా ఎక్కువనే ఉంటుంది, కానీ మెడిసిన్ అనేది మీకు ఇంత ఘనం రాదు, అది చాలా తక్కువ వస్తుంది. డ్రాప్ అది ఉంటుంది, అది మనకు తీసుకుంటే మీకు లాస్ అయిపోతారు. ఇది కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది, ఇది తీసుకోండి. ఇందులో మెడిసిన్ అనేది ఎక్కువగా వస్తుంది. A to Z మల్టీవిటమిన్ ఇదిగోండి, ఇది 190 రూపీస్కి వస్తుంది. ఇది మన బర్డ్స్ కోసం చాలా మంచిది. ఇంకా చాలా విటమిన్స్ ఉంటాయి, అది మొత్తం చెప్పాలి. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది విటమిన్స్ అనేది, అది మొత్తం మీకు చెప్పాలంటే చాలా టైం అయిపోతుంది, వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి A to Z మల్టీవిటమిన్లో. ఇంకా ఒకటి మీకు చూపిస్తాను. ఇది నాకు 150 రూపాయలకు ఇది వచ్చింది. మన ఉమెన్ మెడికల్, మన మనుషులకు దొరికే మెడికల్లో ఇది మీకు దొరుకుతుంది. ఇప్పుడు రెండవది మీకు చూపిస్తాను చూడండి, ఇది ఆస్ట్రోవైట్. ఇది ఆస్ట్రోవైట్ ఉన్నది చూడండి. ఒకవేళ మీరు స్కిన్ షాట్ తీసుకొని ఉంచుకోండి. ఇది ఆస్ట్రోవైట్ ఉన్నది, ఇది 1 లీటర్లో ఉన్నది. ఇది మీకు హాఫ్ లీటర్లో కూడా వస్తుంది. ఇది నాకు 1 లీటర్ ఉన్నది చూడండి, ఇది 1 లీటర్ ఉన్నది. ఇది ఎంఆర్పి ఉన్నది 195 రూపీస్ ఎంఆర్పి ఉన్నది. ఇది ఆస్ట్రోవైట్ది. ఇది నాకు వచ్చింది 170 రూపీస్కి ఇది నాకు వచ్చింది. ఆస్ట్రోవైట్ అనేది 170 రూపాయలకు ఇది 1 లీటర్ది వచ్చింది. అదేవిధంగా మీరు దీనిలో హాఫ్ లీటర్ కూడా ఉంటుంది. ఆస్ట్రోవైట్లో పావు లీటర్ అయితే ఉండదు, హాఫ్ లీటర్ ఉంటుంది. హాఫ్ లీటర్ అనేది మీకు 100 రూపీస్కి హాఫ్ లీటర్ అనేది దీన్ని వస్తుంది ఆస్ట్రోవైట్ది. ఆస్ట్రోవైట్లో చూడండి, ఇది తీసుకోండి. ఇంకోటి కొత్తగా వచ్చింది, ఇక్కడ మొత్తం రెడ్ కలర్లో ఇది పింక్ కలర్ ఉన్నాయి కదా, మొత్తం బార్డర్ రెడ్ కలర్లో వస్తుంది. అది కూడా నేను యూజ్ చేశాను. దానివల్ల ఏమవుతుంది అంటే అది మనం వాటర్లో వేస్తాం కదా, అది చాలా తొందరగానే కింద కూర్చుంటుంది. అది తీసుకోకండి, ఇది సేమ్ ఇలా తీసుకోండి. ఇంకోటి వస్తుంది ఇట్లా రెడ్, ఇక్కడ బార్డర్ పింక్ కలర్ ఉన్నది కదా, సేమ్ బార్డర్ అనేది రెడ్ కలర్లో వస్తుంది. ఇప్పుడు కొత్తగా వెళ్ళింది ఆస్ట్రోవైట్లో, అది కొంచెం పవర్ ఎక్కువగా ఉన్నది. అది కూడా నేను యూజ్ చేశాను, కానీ దానివల్ల ఏమవుతుంది మన బర్డ్స్ కోసం అది కుదరది. అవి చాలా తొందరగానే వాటర్లో మనం ఈ సప్లిమెంట్ ఇచ్చిన తర్వాత అవి కింద కూర్చుంటుంది. దానివల్ల మన సప్లిమెంట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకోసం మీరు ఇది తీసుకోండి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది కింద కూర్చుంటాను అనేది. ఇది ఎలా యూజ్ చేయాలి అది కూడా మీకు చెప్తాను. అంటే దీన్ని మనం ఏమేమి మిక్స్ చేయాలి, ముందుకు మెడిసిన్స్ అనేది చూపించేసాను. ఇది విమ్రల్, ఇదిగోండి ఇది ఉన్నది విమ్రల్. ఇది కూడా నంబర్ 1 మల్టీవిటమిన్ ఇది విమ్రల్ అనేది. ఇది కూడా చాలా మంచిది బర్డ్స్ కోసం. ఇది ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉన్నది. ఇది 470 రూపాయలకు నాకు ఇది వచ్చింది. ఇది విమ్రల్ అనేది. ఇది 300 ml ఉన్నది, ఒట్టిగా 300 ml నాకు 470 రూపీస్కు ఇది వచ్చింది. ఇంత తీసుకునే అవసరం లేదు, అంటే నా దగ్గర బర్డ్స్ ఎక్కువగా ఉన్నాయి కనుక నేను ఎక్కువ తీసుకున్నాను. మనకు ఈ చిన్నది సరిపోతుంది. ఇది ఇంకోటి వచ్చింది విమ్రల్ చిన్నది 60 ml ఉన్నది విమ్రల్ది. 60 ml నాకు వచ్చింది 100 రూపీస్కి. ఇది 60 ml విమ్రల్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఆస్ట్రోవైట్ ఉన్నది కదా, ఆస్ట్రోవైట్లో ఇక్కడ రాసి కూడా ఉంటుంది, కొంచెం మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు 1 లీటర్ ఆస్ట్రోవైట్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కంపెనీ వల్ల ఇక్కడ రాసి కూడా ఉంచుతారు, ఇది మిక్స్ చేయాలని చూడండి. ఇది 1 లీటర్ మీరు ఆస్ట్రోవైట్ తీసుకుంటే అందులో 60 ml ఇది విమ్రల్ అనేది మిక్స్ చేయాలా. అదేవిధంగా మీరు 1 లీటర్ మీ దగ్గర బర్డ్స్ తక్కువగా ఉన్నాయనుకోండి, మీరు హాఫ్ లీటర్ తీసుకోండి. హాఫ్ లీటర్ విమ్రల్లో, హాఫ్ లీటర్ ఆస్ట్రోవైట్లో అందులో 30 ml విమ్రల్ మిక్స్ చేయాలి. అంటే మీకు అది 100 రూపాయలు, అది 30 ml అది విమ్రల్ అనేది మీకు 30 రూపీస్కు ఏమున్నది. 30 ml విమ్రల్ అనేది మీకు 50 రూపీస్కి వస్తుంది. 100 రూపాయలు ఆస్ట్రోవైట్, 50 రూపీస్ది విమ్రల్, అంటే 150 రూపీస్కు మీకు సరిపోతుంది. నా దగ్గర బర్డ్స్ ఎక్కువగా ఉన్నాయని కనుక నేను ఇది దగ్గర నాకు 270 రూపీస్ ఏమో తీసుకున్నారు నాకు ఇది 2కి కలిపి. మీ దగ్గర బర్డ్స్ తక్కువగా ఉంటే మీరు హాఫ్ లీటర్ తీసుకోండి, ఇది 30 ml తీసుకోండి. దానికైనా చిన్నది విమ్రల్ కూడా రాదు, దానికైనా చిన్నది ఆస్ట్రోవైట్ కూడా అందుకు దొరకదు, అదైతే లాస్ట్ సైజ్ అన్నమాట. ఇది మనది మిక్స్ చేసుకోవాలా. ఇది విమ్రల్ ఇంకా ఆస్ట్రోవైట్ ఎలా మిక్స్ చేయాలా అది కూడా మీకు చూపిస్తారు దీనిలోనే, ఎందుకంటే ఇది చాలా మంచిది బర్డ్స్ కోసం. ఎలా ఇస్తుంది ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా సేల్ ఉంటుంది విమ్రల్కి. కొద్దిగా మనం సేల్కి తీసేయాలా, తీసేసి మన బర్డ్స్కి అది ఇదే వేస్తానికి మన పశువులకు వేస్తారు. మన మేకలు కానివ్వండి, ఆవులు, గేదెలు వాటికి యూజ్ చేస్తారు, కోళ్ళకు కూడా యూజ్ చేస్తారు. మన బర్డ్స్ కోసం కూడా మనం ఇది యూజ్ చేయొచ్చు. ఇది చాలా మంచిది. దీనివల్ల బర్డ్స్ అనేది మీకు తోలు గుడ్లు అనేది వేయవు, ఇంకా ఎగ్స్ అనేది ఎక్కువగా వేస్తాయి. ఇంకా బర్డ్స్కు మనకు కావాల్సిన మన కాల్షియం లోటు అనేది దీంతో మనం తీర్చవచ్చు. ఇదిగోండి
నేను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం పింక్ కలర్లో ఉన్నది. ఇది చూపిస్తాను మీకు వెళితే. ఇది ఒకటి పింక్ కలర్లో ఉంటుంది. ఇది విమ్రల్ వాసన కూడా చాలా మంచిగానే వస్తుంది దీనికి. ఇప్పుడు అసలు ఆస్ట్రోబైడ్ది ఇదిగోండి. ఇది ఆస్ట్రోబైడ్లో మనం 60 ml దీన్ని విమ్రల్ అనేది మిక్స్ వేసేస్తున్నాం చూడండి. మొత్తం వేసుకొని దీనికి ఉంచుకోవాలి. దీన్ని చాలా మంచిగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని క్లోజ్ చేసి చాలా మంచిగా దీనికి మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీటికి ఇలా మిక్స్ చేసుకోవాలా. ఇంకా మన వాటర్లో దీనికి వేసేటప్పుడు కూడా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీని పని అయిపోయింది. ఇప్పుడు మనకు ఈ బర్డ్స్కి ఇది ఎలా యూజ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. మన బర్డ్స్కి ఇది ఇవ్వడం వల్ల 1 monthలో మనము 3 days అనేది ఆస్ట్రోబైడ్ ఇవ్వాలి. ఆ తర్వాత 3 days A to Z మల్టీవిటమిన్. ఇలా 1 నెలలో మనం 2 times అనేది వేయాలి. ఇప్పుడు ఎలా వేయాలి అనేది మీకు చూపిస్తాను అంటే చెప్తాను. ఇప్పుడు చూడండి, ముందు మనం ఆస్ట్రోబైడ్ తీసుకుందాం. ఆల్రెడీ మనం దీనిలో విమ్రల్ మిక్స్ చేసుకుని ఉంచుకున్నాం. ఇది మనము వాటర్లో కూడా వేయచ్చు, సాఫ్ట్ ఫుడ్లో కూడా వేయచ్చు. వాటర్లో ఒకవేళ మీరు వేస్తే వాటర్ అనేది నైట్లో తీసేయండి కేజీలోకి వెళ్ళి. మార్నింగ్ బర్డ్స్కి ఒక 10 వరకు వాటర్ వేయాలి. ఎందుకంటే మనం వాటర్లో మిక్స్ చేస్తాం కదా. ఇది ఆస్ట్రోబైడ్ చెప్పాను కదా ముందు, కానీ అది చాలా కింద కూర్చుంటుంది. ఒక 10-15 minutes కదా అది కింద కూర్చుంటుంది. ఆ తర్వాత వాటర్ మీద ఉంటుంది, మెడిసిన్ కింద ఉంటుంది. బర్డ్స్కి అంత దీనివల్ల అంత లాభం అనేది ప్రాఫిట్ దొరకదు బర్డ్స్కి. అందుకోసం మనం ఏం చేయాలంటే మనం సాఫ్ట్ ఫుడ్లో ఇవ్వడం చాలా మంచిది. కానీ ఇప్పుడు చెప్పాను కదా, డైలీ మన బర్డ్స్కు డిఫరెంట్ సాఫ్ట్ ఫుడ్ అనేది ఇస్తూ ఉండాలి. ఈరోజు మన బర్డ్స్కు ఎగ్జాంపుల్ అనుకోండి, ఈరోజు మీ బర్డ్స్కి పాలకూర వేస్తున్నారు. పాలకూర ఇచ్చారు. ఈరోజు మనకు బర్డ్స్కి ఇది ఆస్ట్రోబైడ్ కూడా వేసేది ఉన్నది. అంటే మనం పాలకూరలో ఇది ఆస్ట్రోబైడ్ వేయలేము. అందుకోసం మనం ఏం చేయాలంటే ఈరోజు మనం దీనికి వాటర్లో వేసేయాలి. వాటర్లో ఎంత వేస్తారో అది కూడా నేను చెప్పేశాను. 1 liter వాటర్ తీసుకుంటే అందులో మీరు 5 ml ఆస్ట్రోబైడ్ మన విమ్రల్ మిక్స్ చేసిన ఆస్ట్రోబైడ్ని 5 ml వేయాలి. 1 liter వాటర్ తీసుకుంటే. మీ దగ్గర బర్డ్స్ తక్కువగా ఉంటే 1/2 liter వాటర్ తీసుకోండి. అందులో 2.5 ml విమ్రల్ వేయండి, ఇది ఆస్ట్రోబైడ్ వేయండి. ఇంకా తక్కువగా ఉంటే ఇంకా తక్కువగా ఇలా బర్డ్స్ ఉన్నాయి అన్నీ వేయండి. కానీ ఒకవేళ మీరు సాఫ్ట్ ఫుడ్ తీసుకుంటే సాఫ్ట్లో సేమ్ అలాగానే కొద్దిగా సాఫ్ట్ ఫుడ్ తీసుకుంటే దానిలో కొద్దిగా వేయండి. అలా కాదు 5 ml వేసేస్తాను కొన్ని బర్డ్స్ అలా కాదు, ఎక్కువగా వేయకండి. ఏదైనా మన సప్లిమెంట్ ఏదైనా మనం యూజ్ చేస్తే బర్డ్స్కి ఎక్కువగా వేయద్దు. సరైన పద్ధతిలో వేస్తేనే వాటి యొక్క రిజల్ట్ అనేది మనకు మంచిగా వస్తుంది. చాలా మంది అరే ఎక్కువగా వేస్తే ఎక్కువ గుడ్లు వేస్తేమో గుడ్లో లైన్ వచ్చేస్తుంది, అట్లా కాదండి. మనకు సరైన పద్ధతులు యూజ్ చేయాలి ఏదైనా కానీ. మన సరైన పద్ధతి చెప్పేస్తాను మీకు. 1 liter వాటర్ తీసుకుంటే మీరు 1 liter వాటర్లో 5 ml ఆస్ట్రోబైడ్ అనేది వేయాలి. అదేవిధంగా తక్కువ తీసుకుంటే 1/2 liter తీసుకుంటే 2.5 ml ఇంకా తక్కువ తీసుకోండి. అదేవిధంగా 3 days ఆస్ట్రోబైడ్ వేయండి. 3 days కంటిన్యూగా 3 days చేసిన ఆ తర్వాత 3 days కంటిన్యూగా మనం ఇది A to Z మల్టీవిటమిన్ అనేది వేయాలి. ఇది కూడా సేమ్ అలాగానే 1 liter వాటర్లో 5 ml, అదేవిధంగా 1/2 liter వాటర్లో 2.5 ml. ఇది మనం సాఫ్ట్ ఫుడ్లో కూడా వేయచ్చు. సాఫ్ట్ ఫుడ్ కూడా పాలకూర కాదు అండి, మన గోధుమలు శనగలు నానబెట్టినాయి, గోధుమలు కానివ్వండి శనగలు కానీ నానబెట్టిన పెసర్లు, ఉడకబెట్టిన బియ్యం, లేకుంటే ఎగ్ ఫుడ్, ఇంకా మనది రాత్రి మిగిలిన రొట్టెలు కానివ్వండి, వాటిలో మనం ఇది వేయచ్చు. 3 days మీరు ఆస్ట్రోబైడ్ యూజ్ చేసిన తర్వాత 3 days అనేది A to Z మల్టీవిటమిన్. ముందు ఆస్ట్రోబైడే యూజ్ చేయాలి. ఆస్ట్రోబైడ్ యూజ్ చేసిన తర్వాతనే A to Z మల్టీవిటమిన్ అనేది యూజ్ చేయాలి. ఇలా మనం ఒక 1 monthలో 2 లేకపోతే 3 times, దానికన్నా ఎక్కువగా అంటే ఒక 1 monthలో మీరు ఇది 3 days ఇచ్చిండు, ఇది 3 days ఇచ్చిండు, ఒక గ్యాప్ ఇచ్చేయండి, 5-6 రోజులు, ఒక వారం గ్యాప్ ఇచ్చేయండి, ఏమి వేయకండి, యూజ్ చేయకండి. ఆ తర్వాత మళ్ళీ మీరు ఆస్ట్రోబైడ్ వేయండి 3 days A to Z మల్టీవిటమిన్. ఇలా ఇంకా 1 week గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇలా కంటిన్యూగా చేయడం వల్ల కంటిన్యూగా ఏదైనా ఇవ్వద్దు. ఇలా గ్యాప్ ఇస్తుంటే మన బర్డ్స్కి కావలసిన విటమిన్స్ కానివ్వండి, కాల్షియం లోటు తిరుగుతుంది. దానివల్ల మీ బర్డ్స్ అనేది హెల్దీగా కూడా ఉంటాయి, ఇంకా చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఒకవేళ మీకు నేనైతే ఎవరైనా కానివ్వండి నేను నాలక యూజ్ చేసేది ఎవరు చెప్పరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అయింది మీ దగ్గర కూడా రిజల్ట్ వస్తే వాళ్ళ బర్డ్స్ అనేవి సేల్ కావు. కానీ నేనైతే చెప్పేస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర అలా బర్డ్స్ అండి మీకు చెప్పేస్తాను. ఎలా నేను యూజ్ చేస్తున్నాను అదే పద్ధతి మీకు చూపిస్తున్నాను. అదే విధంగా మీరు యూజ్ చేయండి. మీ దగ్గర చూడండి 100% అంటే బ్రీడింగ్ రిజల్ట్ కూడా వస్తుంది. బర్డ్స్ హెల్దీగా కూడా ఉంటాయి, ఇంకా చాలా మంచిగా బ్రీడింగ్ కూడా చేస్తాయి. ఇప్పుడు నేను ఒకటి ఎక్స్ట్రాగా విమ్రల్ కూడా తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నాను అది మీకు చెప్తాను. ఇది విమ్రల్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నాను అంటే ఇది ఇప్పుడు మా దగ్గర కాక్టైల్స్ ఉన్నాయి, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఉన్నాయి. వీటికి మనము ఒకవేళ మీ బర్డ్స్ కాక్టైల్ కానివ్వండి, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ బ్రీడింగ్ చేస్తలేవు అనుకోండి,
చేస్తలేవు అయితే మీరేం చేయాలంటే ఈ విమరల్ మరియు A to Z మల్టీవిటమిన్ ఇవి రెండుని వాటర్లో కూడా లేకపోతే సాఫ్ట్లో కొద్దిగా 1 ml ఒక విమరల్ మిక్స్ చేసుకొని ఒక 1 ml ఇది A to Z మల్టీవిటమిన్ బర్డ్స్కి సాఫ్ట్ ఫుడ్లో లేకపోతే మన వాటర్లో వేయండి. ఒక 1 week వరకు కంటిన్యూస్గా వేయచ్చు మనం. ఇది మన అంటే చిన్న బర్డ్స్కి అంటే నేను ఫించెస్కి కానివ్వండి, జావాస్ గారికి బడ్జెస్కి అంటే నేను కాక్టైల్ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ వీటికి మనం ఇది 1 week వరకు కంటిన్యూస్గా అంటే ఏ బర్డ్స్ అనేది బ్రీడింగ్ చేస్తా లేదు. అది అంటే బ్రీడింగ్ ఏజ్ వచ్చేసింది అట్లా చిన్న పిల్లల కంటే నేను అడల్ట్ బర్డ్స్ బ్రీడింగ్ ఏజ్లో వచ్చిన బర్డ్స్ అవి బ్రీడింగ్ చేస్తే లేవు అంటే బర్డ్స్లో ఏమైనా లోపం ఉన్నది అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే అవి బ్రీడింగ్ అనేది చేయవు. అయితే అందుకోసం ఇది విమ్రాల్ కూడా నంబర్ 1 మల్టీవిటమిన్, అదేవిధంగా A to Z కూడా ఇది మనది మెడిసిన్ మన మల్టీవిటమిన్. ఇవి రెండు కూడా వేయాలి మనకు బర్డ్స్కి. ఎందుకంటే దీనివల్ల విమ్రాల్ వల్ల ఏమవుతుందంటే బర్డ్స్ అనేది చాలా తొందరగా బ్రీడింగ్ మూడ్లో వస్తాయి. మీరు బర్డ్స్ బ్రీడింగ్ అంటే ఏజ్ వచ్చేసింది అవి బ్రీడింగ్ చేసేలో అయితే ఒక 1 week కంటిన్యూస్గా ఇవి రెండుని మిక్స్ చేసి వాటర్లో లేకపోతే సాఫ్ట్లో కాక్టైల్కి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్కి ఇవ్వండి. ఆ తర్వాత మీరు రిజల్ట్ చూడండి మీ దగ్గర బర్డ్స్ ఎలా బ్రీడింగ్ చేస్తాయి. అదేవిధంగా చాలా మంది అంటారు చిక్స్ చనిపోతాయి అంటే చిక్స్ చనిపోవడానికి మనం ఏం చేయాలంటే సాఫ్ట్లో చిక్స్ వచ్చినప్పుడు కూడా అలా కాదండి, కొందరు ఆలోచిస్తారు చిక్స్ ఉన్నాయి అప్పుడు మేము ఇవ్వచ్చు అని డౌట్ వస్తుంది కొందరికి. అదే చెప్పేస్తున్నాము 1 day చిక్స్ కూడా ఉంటే ఇది మన మెడిసిన్ అనేది మన బర్డ్స్కి ఇవ్వచ్చు. అలాగని నేను చెప్పిన పద్ధతిలో ఇవ్వండి. ఎందుకంటే మీకు తెలిసిందే నేను బర్డ్స్కి కాలనీలు బ్రీడింగ్ తీసుకుంటాను. కాలనీలో చెప్పలేను ఈరోజు నాకు ఈ మెడిసిన్ నా బర్డ్స్కి ఇచ్చేది ఉన్నది. ఆ రోజు కుండలో చిక్స్ ఒకటి రావచ్చు చిన్న చిక్స్, ఆ చిక్స్ వచ్చిందని నేను వేరే బర్డ్స్కి ఇవ్వకుండా నేను ఉండలేను. అందుకుండా చెప్పేసాను 1 day చిక్స్ కూడా ఉంటే ఇది ఇవ్వచ్చు మన బర్డ్స్కి సాఫ్ట్లో కానివ్వండి వాటర్లో కానివ్వండి. అదేవిధంగా మీకు చెప్పేస్తున్నాను A to Z మల్టీవిటమిన్ అయితే మన ఉమెన్ మెడికల్లో దొరుకుతుంది. మన మనుషులకు మెజరగా మెడిసిన్స్ మెడికల్లో ఇది మీకు ఆస్టోవేట్ మరియు విమ్రాల్ ఆస్టోవేట్ అనేది మనకు పశువుల మెడికల్ ఉంటాయి కదా, పశువుల మెడిసిన్ దొరికే మెడికల్లో అక్కడ మీకు రెండు కూడా దొరుకుతాయి. వీడి యొక్క ప్రైస్ కూడా చెప్పేశాను మీకు. ఇది విమ్రాల్ కానివ్వండి, ఇది చిన్నది పెద్దది ఇది ఎంతకు వస్తుంది. ఎందుకంటే చాలా మంది డౌట్ కూడా వస్తుంది ప్రైస్ గురించి ఆలోచిస్తే మళ్ళీ దీనిని పర్చేస్ చేయకుండా అలాగానే ఉంటారు, బర్డ్స్కి ఇవ్వరు. అందుకోసం మీకు ప్రైస్ కూడా చెప్పేశాను. ఓన్లీ ఒక 5, 10, 20 రూపాయలు అటు ఇటు ఉంటుంది. కానీ ఇది యూజ్ చేయండి. ఇలాగ నేను చెప్పిన పద్ధతిలో మీరు యూజ్ చేయండి. ఒక 3 days ఆస్టోవేట్ ఇచ్చిన తర్వాత 3 days A to Z మల్టీవిటమిన్ ఇలా ఇచ్చి ఒక వారం గ్యాప్ ఇచ్చి చూడండి. బ్రీడింగ్ అనేది చాలా మంచిగా చేస్తాయి. ఇంకా బర్డ్స్ ఎగ్స్ అనేవి ఎందుకు తినేస్తాయంటే ఫీమేల్లో కాల్షియం లోటు ఉన్నదనుకోండి, ఒక్కొక్కసారి భయపడి కూడా తినేస్తాయి, తోసేస్తాయి. ఒక్కొక్కసారి ఫీమేల్లో కాల్షియం లోటు కూడా ఉంటే ఆ ఫీమేల్ ఏం చేస్తుందంటే తన ఎగ్స్ అవే తినేస్తుంది. ఇంకా ఫీమేల్ వీక్ ఎందుకు అయిపోతుంది అంటే వాటికి విటమిన్స్ అవి లేకపోవడం వల్ల. మీరు ఏదైతే ఎట్లనే సీడ్స్ అవి చాలా మంది వేస్తారు, సాఫ్ట్ వేస్తారు, విటమిన్స్ లోటు ఉండడం వల్ల ఏమంటుందంటే ఫీమేల్ వీక్గా కూడా అయిపోతుంది. ఇంకా చాలా మంది అంటారు ఫీమేల్ చిన్నది ఎగ్స్ వేస్తున్నాయంటే దాని లోపల బాడీలో కాల్షియం ఉంటేనే అది ఎగ్స్ అనేవి మంచిగా వేస్తాయి, ఇంకా ఎక్కువగా వేసేస్తాయి. చాలా మంది అంటారు చిన్న ఎగ్స్ వేస్తున్నాయి, తోలు గుడ్లు వేసేస్తున్నాయి. దానికి కారణం అంటే మన బర్డ్స్కి ఇది మన కాల్షియం అనేది లేకపోవడం వల్ల. అందుకోసమే వాటి యొక్క లోటు తీరడానికి మనకి యాక్టివేట్ ఉన్నది. ఇంకా బర్డ్స్ మంచిగా బ్రీడింగ్ చేయడానికి, హెల్దీగా ఉండడానికి, తొందరగా రీకవర్ అవడానికి ఇది మల్టీవిటమిన్స్ ఉన్నాయి. దీంతో సహా మీరు కేజీలో కాల్షియం బ్లాక్ ఉంచండి, కటల్ ఫిష్ బోన్ ఉంచండి. ఆ తర్వాత చూడండి మీ దగ్గర ఒక బర్డ్స్ అనేది చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగనే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ నొక్కండి. ఇందులో మీకు బర్డ్స్ ఎలా బ్రీడింగ్ చేసుకోవాలి, వాటిని ఎలా కేర్ చేయాలి, ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి, విటమిన్స్ అవి ఎలా ఇవ్వాలి అన్ని వీడియోస్ చూపిస్తుంటాను. ఇంకా మీకు బర్డ్స్ కావాలి ఆల్రెడీ నంబర్ ఇచ్చాను, అందులో మీరు నాకు మెసేజ్ చేయండి. అలాగనే బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ఫస్ట్ క్లాస్లో ఎలా వచ్చాయి నా బడ్జెట్స్ అవి చూడాలంటే ఇది రైట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి. అదేవిధంగా ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూడాలంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియోని చూడండి. సెంటర్లో ఉన్న నా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.